చేశారు తెలియదండి మాకు రొటీన్ చెకప్లో వచ్చినాం అంతే. ఓకే ఏంటండి మరి అంటే బయట మొత్తం బారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది, పోలీసులు అంతా రక్షణగా ఉన్నారు. రొటీన్ అంతే, రొటీన్ బందోబస్తు, రొటీన్ చెకప్, రొటీన్ పెట్రోలింగ్, స్కూల్స్ అవి ఉన్నాయి కదా, అంతా రొటీన్ చెకప్. ఓకే అంటే మరి ఒకవేళ ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారి ఇంటికి వెళ్తా అని చెప్పేసి సిద్ధమవుతున్నారు, అందరు రెడీ అవుతున్నారు, మరి వెళ్ళనిస్తారా లేకపోతే? తెలియదు, తెలుసుకుందాం. సిద్ధమవుతున్నారు, రెడీ ఉన్నారు, తెలుసుకుందాం. వెళ్తున్నారా? మా నోటీసులు అయితే లేదు, తెలుసుకుందాం. అంటే గాంధీ దగ్గరికి వెళ్తున్నారా, మాట్లాడతారా? లేదు లేదు, జస్ట్ చూడడానికి వచ్చిన. ఓకే తెలుసుకొని ఒకవేళ ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే ఓకే ఆయన వెళ్తానికి సిద్ధంగా ఉన్నారు, మీరు వెళ్ళనిస్తారా అడ్డుకుంటారా? ఒకటే తెలుసుకొని చెప్తా. థ్యాంక్ యూ. ఆయన వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ప్రస్తుతం అయితే ఏసీపీ శ్రీనివాసరావు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడతాను, ఆయన వెళ్తారా లేదా క్లారిటీ తీసుకున్న తర్వాత దాన్ని బట్టి మేము మా నిర్ణయం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఏసీపీ శ్రీనివాసరావు కూడా అరకపూడి గాంధీ ఇంట్లోకి వెళ్తున్నారు, వాళ్ళ అంచెలందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. సో ఏదేమైనా సరే కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొనే అవకాశం కూడా ఇక్కడ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయం మాత్రం హీటెక్కిందని చెప్పవచ్చు. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ సైదులు. ఊపిరాడట్లేదు, ఆయన్ని తోసేస్తున్నారు లోపల, వెనక్కి తీసుకెళ్ళడానికి పోలీసులు చూడొచ్చు. చాలా స్పష్టంగా పోలీసులు మొత్తం ఎమ్మెల్యేని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చారు, వాళ్ళందరినీ అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్. జై అరకపూడి గాంధీ అంటూ కూడా వీళ్ళందరూ కామెంట్ చేస్తున్నాడు నేపథ్యం కనపడుతుంది. సో చాలా ఉద్రిక్తమైనటువంటి సిచ్యువేషన్, చాలా అంటే చాలా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేసారు, ఎమ్మెల్యేని చుట్టుముట్టారు, ఎమ్మెల్యేని ఒక అడుగు కూడా ముందుకేయకుండా తీసుకెళ్తున్నారు. చాలా స్పష్టంగా చూస్తున్నాం మనం. తీసుకెళ్తున్నారు అరకపూడి గాంధీ ఏదైతే విల్లాలోకి ఆయన దూసుకెళ్తున్న బట్టి విజువల్ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. విజువల్లో చాలా స్పష్టంగా ఆయన దూసుకుపోతున్నాడు. గేట్ దగ్గరికి వచ్చారు. గందరగోళం కొత్త కార్యకర్తలతో తప్పుకొని అక్కడ మెయిన్ విల్లాలో మెయిన్ గేట్లు కూడా సార్ చెప్పండి సార్. వాడి కోసం మాట్లాడుతున్నారు ఇక్కడ. సో మెయిన్ విల్లాకి మెయిన్ క్లోజ్ చేసేసారు. ఇప్పుడు అరకపూడి గాంధీ గేట్ తెరవమని చెప్తున్న బట్టి పరిస్థితి మొత్తం చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి. ఇక్కడ డోర్లు కొడుతున్నారు, ఏదైతే గేట్ ని అక్కడ కార్యకర్తలు తంటున్నారు,
ఎమ్మెల్యేని లోపలికి పంపమని చెప్తున్నారు. మొత్తం ఇక్కడ దొబ్బుకుంటున్నటువంటి నేపథ్యం అది కాబట్టి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ బ్యారికేడ్లు కూడా ఇరిగిపోయాయి. ఇక్కడ రెగ్యులర్ గా ఉన్న బ్యారికేడ్ల వెంటనే సెక్యూరిటీ అవి కూడా ఇరిగిపోయినటువంటి సందర్భం. సో అక్కడ ఇక్కడ ఎక్కుతున్నారు. గేట్ ఓపెన్ అయిపోయింది. గేట్ ముందుకెళ్ళు స్వామి, అట్లా పెట్టు. లోపలికి ఎంట్రీ అయ్యాడు మెయిన్ గేట్ నుంచి. అరకపూడి గాంధీ ఎమ్మెల్యేని రిటర్న్ ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతున్నారు పోలీసులు. కార్యకర్తలు కంచు కోటలా కూడా నిలబడి మేము అరకపూడి గాంధీని అటువైపు ఇటువైపు మొత్తం కార్యకర్తలు పోలీసులు చుట్టుముట్టారు. లోపలికి గేటు దాటుకొని మాత్రం లోపలికి వచ్చాడు. ఫస్ట్ విల్లా దగ్గరే ఆయన్ని ఆపేసినటువంటి సందర్భం. ఆయనకి వాటర్ కావాలంటే కూడా ఇక్కడ పెద్ద పోలీసుల మధ్య కార్యకర్తల మధ్య చిన్న గొడవ అనేది స్టార్ట్ అయింది. సో ఎవరు కూడా తోసుకొద్దని చెప్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల పైన